ఈ మహాశివరాత్రి రోజు 3 పరిహారాలు పంపిస్తాను. శ్రీఫలము అని ఉంటుంది. మీకు అది అందరికీ కూడా తెలిసిందే. మీకు ఇక్కడ ఇమేజ్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ శ్రీఫలం ఏకనారి అంటారు, శ్రీఫలం అంటారు, లక్ష్మీ ప్రీత్యర్థం అంటారు. మహాశివరాత్రి రోజు నేను 3 శ్రీఫలాలు అంటే ప్రతి ఒక్కరికి 3 పంపిస్తాను. ఒకటి, మీరు ఇంట్లో రాగి చెంబులో పెట్టి దాంట్లో నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ఆ చెంబు నిండే అంతవరకు ఒక్కొక్క చెంచా నీళ్లు వేస్తూ ఉండాలి. శివుడికి అభిషేకం చేసినట్టుగా ఆ చెంబులో నేను మంత్రించి మీకు ఇచ్చినటువంటిది ఆ చెంబులో పెట్టి ఒక నీళ్లు ఇంకొక చెంబులో నీళ్లు తీసుకొని ఉద్ధరిణితో అంటే చెంచాతో ఆ మంత్రం ఆ చెంబు నిండేంతవరకు చదువుతూ వేయాలి. ఆ మంత్రం మీకు నేను చెప్తాను. రెండవది బీరువాలో పెట్టాలి. మూడవది ఒక ఎర్రటి బట్టలో ఒక బ్లౌజ్ పీస్లో కట్టి మూడవది మీ ఇంటి ద్వారానికి లోపల భాగంలో కట్టాలి. అయితే ఏ మంత్రంతో మనం పూజ చేయాలి? ఆ మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం చండీం నమః శివాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ఆ చెంబులో నేను ఇచ్చినటువంటి పరిహారం చెంబులో పెట్టి అది నిండేంత వరకు నీళ్లు వేస్తూనే ఉండాలి. మీరు ఎంత పెద్ద అభిషేకం చేసిన ఫలితం వస్తుందో తెలుసా? మరి అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఏం చేయాలి? ఆ పరిహారం ఏం చేయాలి? ఇక్కడ ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో మీరు పూజ చేసి పరమ భక్తితో నేను ఇచ్చిన మంత్రంతో మీరు చెంబులో వేశారు కదా, ఆ మంత్ర జలాన్ని శివలింగం పైన పోయాలి. మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో శివలింగం పైన పోయండి, లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగం పైన పోయండి. ఆ పరిహారం మూడో పరిహారం ఏం చేయాలండి? అది మీ ఇంట్లో పూజా గదిలో శుభ్రంగా తుడిచి దానికి కుంకుమ పసుపు పెట్టి పూజా గదిలో పెట్టుకోండి. ఆ పరమశివుడి అనుగ్రహంతో మహాలక్ష్మి అనుగ్రహంతో సర్వ శుభాలు కలుగుతాయి.